హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ కుమారి. నిమిషంలో నిమ్మకాయ ఊరగాయ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ కొన్ని నిమ్మకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసి పొడి బట్టతో తడి లేకోకుండా చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ఇలా నిమ్మకాయలను కట్ చేసుకొని లోపల ఉన్నటువంటి ఇత్తనాలు మొత్తం తీసేయాలండి. విత్తనాలను తీసేసుకుంటే ఊరగాయ చేదనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలలో 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఇక్కడ నేను 4 నిమ్మకాయలు తీసుకున్నాను కాబట్టి కరెక్ట్‌గా సరిపోతుంది. మొత్తం కలిపేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ పైన ఒక చిన్న బాండ్లీ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొన్ని దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా తాలింపు మంచిగా వేగిన తర్వాత కొంచెం సేపు చల్లార పెట్టుకున్న తర్వాత మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ ఉప్పులు, అలాగే ఉప్పు, కారం ఇందులో ఈ తాలింపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా మనం ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చు. ఈ నిమ్మకాయ ఊరగాయ చాలా బాగుంటుంది. ముఖ్యంగా పెరుగన్నంలోకి ఇంకా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మనం 2, 3 రోజుల తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. నేనైతే అప్పటికప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని నిమ్మకాయలతోనైనా ఇలాగ చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.